Hello everyone, this is Anchor Lasya Reddy from Suman TV. So ప్రస్తుతం నేను టీ హబ్ లో ఉన్నాను అన్నమాట. ఎందుకంటే వి సోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు గ్లోబల్ ఎడ్యూ ఫేర్ అనేది నిర్వహిస్తున్నారు. ఇది చాలా మంది స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే చాలా మందికి ఎన్నో డౌట్స్ ఉంటాయి యూనివర్సిటీస్ మీద, బ్యాంక్ లోన్స్ మీద, ఎలా ఉంటుంది ప్రాసెస్ అండ్ అడ్మిషన్ స్ట్రక్చర్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే వన్ స్టాప్ సొల్యూషన్ ఏదైనా ఉందంటే వి సోర్స్ వాళ్ళ గ్లోబల్ ఎడ్యూ ఫేర్. సో ప్రస్తుతానికి అక్కడే ఉన్నాను. అసలు వీళ్ళు ఎడ్యుకేషన్ ఫేర్ ఎలా కండక్ట్ చేస్తారు, ఎటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో చాలా క్లియర్ గా చెప్పబోతున్నాను. సో వి సోర్స్ వారి గ్లోబల్ ఎడ్యూ ఫేర్ కి అయితే వచ్చేసాము. సో చాలా మంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఫ్లో అయితే ఎక్కువగా ఉంది. అసలు వాళ్ళు ఏం చేస్తారు, ఏంటి, ఇక్కడికి వస్తే వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనేది చాలా క్లారిటీగా ఈ వీడియోలో చెప్పబోతున్నాము. సో లెట్స్ గో హౌ ఇట్ వర్క్స్, విల్ సీ కమ్. సో ఫస్ట్ ఏంటంటే ఎంటర్ అవగానే రిజిస్ట్రేషన్ కౌంటర్ ఒకటి ఉంటుంది, అందరూ కూర్చొని ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్తారు అనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఏమేమి ఉన్నాయి, ఎటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ ఎటువంటి బ్యాంక్స్ ఉన్నాయి అండ్ అడ్మిషన్ ఫీ ఎలా ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత అకామిడేషన్, ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి. ఒక పర్సన్, పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ ఎవరైనా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అనుకుంటే వాళ్ళకి బోల్డ్ అని డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఒకే ఒక వేదిక గ్లోబల్ ఎడ్యూ ఫేర్ అనమాట. పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చదువుకోవాలి లేదా మాస్టర్స్ చేయాలి అండ్ అదర్ స్టేట్స్ లో మన ఇండియాలో బీటెక్ చదవాలి అనుకుంటే వి సోర్స్ వాళ్ళు కండక్ట్ చేసిన గ్లోబల్ ఎడ్యూ ఫేర్ కి కంపల్సరీ అటెండ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ బోల్డ్ అండ్ యూనివర్సిటీస్ వస్తాయి. యూనివర్సిటీస్ నుంచి చాలా మంది ఫ్యాకల్టీ డెలిగేట్స్ కూడా వచ్చారు. మీ పిల్లలు అండ్ మీరు ఇక్కడికి వచ్చి వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే అసలు మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఎటువంటి కోర్స్ చూస్ చేసుకోవాలి, ఏ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎటువంటి సర్టిఫికెట్స్ కావాలి, ఫీ స్ట్రక్చర్ ఏంటి, అడ్మిషన్ స్ట్రక్చర్ ఏంటి, అకామిడేషన్ ఎలా ఉంటుంది, బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్, ఇలా ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్డ్ గా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ వి సోర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ వాళ్ళు వీళ్ళందరినీ ఒక దగ్గరకు తీసుకొచ్చి టీ హబ్ లో ఎప్పటికప్పుడు వీళ్ళు ఇటువంటి ఎడ్యుకేషన్ ఫేర్, గ్లోబల్ ఫేర్ ఏదైతే ఉందో నిర్వహిస్తూ ఉంటారు. సో కింద స్క్రోల్ అవుతున్న వెబ్సైట్ కానీ నంబర్ కానీ కాల్ చేసి అప్డేట్స్ అనేది వస్తుంటాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ చూసినట్లయితే మనం అబ్రాడ్ లో చాలా మంది ఎంబీబీఎస్ చదువుకోవాలి అనుకుంటారు, బట్ సరైన యూనివర్సిటీ, సరైన కంట్రీ మనకు తెలియదు అనమాట. సో ఆ కంట్రీ ఏంటి, ఆ యూనివర్సిటీ ఏంటి అనేది వి సోర్స్ వాళ్ళు పర్ఫెక్ట్ గా అన్ని జల్లెడు పట్టి డిసైడ్ చేసి 2 యూనివర్సిటీస్ ని తీసుకొచ్చారు. ఇక్కడ చూసినట్లయితే యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఒకటి ఉంది అండ్ అలాగే కెన్ వాకర్ యూనివర్సిటీ కూడా ఉందన్నమాట. 2 జార్జియాకి సంబంధించిన ఎంబీబీఎస్ సంబంధించిన యూనివర్సిటీస్. సో మీరు వచ్చి డెఫినెట్ గా ఇక్కడికి విజిట్ అయితే ఇక్కడ యూనివర్సిటీ నుంచి వచ్చిన డెలిగేట్స్ కానీ లేకపోతే ఫ్యాకల్టీ కానీ ప్రతి ఒక్కరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మాస్టర్స్ ఎవరైనా చేయాలి అనుకుంటే ఇక్కడ నుంచి బోల్డ్ అని మొత్తం ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు బోల్డ్ అని యూనివర్సిటీస్, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ తో వి సోర్స్ వాళ్ళు టైఅప్ అవ్వడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే మీరు దుబాయ్ లో కానీ, ఫ్రాన్స్ లో కానీ, ఆస్ట్రేలియా కానీ చదువుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ బోల్డ్ అని ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే చాలా మంది బీటెక్ ఇండియాలో చేయడానికి ఇష్టపడుతున్నారు, కానీ మాస్టర్స్ అనేది అబ్రాడ్ లో చేయడానికి ఇష్టపడుతున్నారు. బికాస్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ కానీ, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ పెరుగుతుంది అని చెప్పి అలాంటి వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశము. సో చూడండి, చాలా మంది స్టూడెంట్స్, పేరెంట్స్ ఉన్నారు. ఆ పర్టికులర్ యూనివర్సిటీకి సంబంధించిన డెలిగేట్స్ కానీ, ఆ పర్టికులర్ యూనివర్సిటీకి సంబంధించిన ఫ్యాకల్టీ కూడా వచ్చి వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్విచ్, యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ లండన్ కావచ్చు, కోవెంట్రీ యూనివర్సిటీ కావచ్చు, యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్. సో ఇలా ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ ఒక 10 to 12 ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ మాస్టర్స్ చేయడానికి పర్ఫెక్ట్ యాప్ ఉందన్నమాట. సో అటువంటి యూనివర్సిటీస్ వి సోర్స్ వాళ్ళు చూస్ చేసుకుంటారు. సో వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. అండ్ ఇటువైపు చూస్తే చాలా మంది ఇప్పుడు ఏంటంటే బీటెక్ కూడా మనము తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మంచి యూనివర్సిటీ చూస్ చేసుకుంటే ప్లేస్మెంట్స్ వైజ్ కానీ, మనకు ఎక్స్పోజర్ వైజ్ కానీ చాలా బాగుంటుంది అని ఆలోచించి బీటెక్ కూడా అదర్ స్టేట్స్ లో చేయాలి అనుకుంటారు. అటువంటి వాళ్ళకు కూడా వి సోర్స్ వాళ్ళు ప్రతి ఒక్క యూనివర్సిటీ ఏదైతే బాగుంటుందో ఆ యూనివర్సిటీని వాళ్ళు సెలెక్ట్ చేసి ఇవాళ ఈ గ్లోబల్ ఎడ్యూ ఫేర్ లో పెట్టడం జరిగింది. అండ్ వాళ్ళకి సంబంధించిన డెలిగేట్స్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు వచ్చి మీకు అడ్మిషన్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఏంటి అనేది కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మనకి చూసినట్లయితే ఇక్కడ మహారిషి యూనివర్సిటీ ఉంది అండ్ అలాగే సురేష్ జ్ఞాన్ విహార్ ఉంది అండ్ ప్రెసిడెన్సీ యూనివర్సిటీ, గణపత్ యూనివర్సిటీ, ఇవన్నీ 1, 2, 20, 30 ఎకరాల్లో కాదండి, 100 ఎకరాల్లో ఉన్న యూనివర్సిటీస్ అనమాట ఇవన్నీ. నేను సొంతంగా వెళ్ళి ప్రతి ఒక్క యూనివర్సిటీ చూసాను అండ్ ఆ ఫ్యాకల్టీతో మాట్లాడడం కూడా జరిగింది. ఫుడ్ దగ్గర నుంచి, అకామిడేషన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ది బెస్ట్ ఉన్నాయన్నమాట.
సో డెఫినెట్లీ VSource వాళ్ళు ఏదైనా రికమెండ్ చేశారు యూనివర్సిటీ అంటే ది బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా ఫిల్టర్ చేసిన తర్వాత ఒక యూనివర్సిటీని స్టూడెంట్స్ కి పరిచయం చేస్తారు. సో డెఫినెట్లీ మీరు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఎవరైనా చక్కగా బీటెక్ చేయాలి అదర్ స్టేట్స్ లో అనుకున్నా, మాస్టర్స్ అదర్ కంట్రీలో చేయాలనుకున్నా, MBBS అబ్రాడ్కి వెళ్ళి చదవాలనుకున్నా కూడా VSource ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళని కంపల్సరీ కన్సల్ట్ అవ్వండి. మీకు డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. అండ్ అలాగే ఎటువంటి యూనివర్సిటీ చూస్ చేసుకుంటే బెటర్ వాళ్ళే సజెషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ మనకి యూనివర్సిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటి, అబ్రాడ్ లో చదువుకోవాలన్నా పక్క రాష్ట్రంకి వెళ్ళి చదువుకోవాలన్నా ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ కి ఎడ్యుకేషన్ లోన్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. అండ్ మనకు ఈ VSource వాళ్ళు కూడా ఎలా సపోర్ట్ చేస్తారు అంటే వితౌట్ కొలాటరల్ బ్యాంక్ లోన్స్ అనేవి ఇస్తారనమాట. సో ఇక్కడికి వెనక్కి వెళ్తే మనకు బ్యాంక్ లోన్స్ అండ్ బ్యాంక్స్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి చూద్దాం ఎటువంటి బ్యాంక్స్ ఉన్నాయి, ఎటువంటి వితౌట్ కొలాటరల్ అనేది సపోర్ట్ చేస్తారు. లెట్స్ గో. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే ఎడ్యుకేషన్ చాలా కాస్ట్లీ కూడా అయిపోయింది. అండ్ మంచి యూనివర్సిటీ చూస్ చేసుకుంటేనే మనకు ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. అసలు ఏ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి, యూనివర్సిటీ చూస్ చేసుకున్న ఫీ స్ట్రక్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది, అది ఎలా పే చేయాలి, ఎడ్యుకేషన్ లోన్ ఉంటే బాగుండు అని ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ ఆలోచిస్తారు. అటువంటి వాళ్ళందరికీ VSource ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఫిల్టర్ చేసి ఇచ్చిన యూనివర్సిటీస్ చూస్ చేసుకుంటే 100% బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ లోన్ వితౌట్ కొలాటరల్ అనమాట. సో ఎస్పెషల్లీ ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ లో కూడా బోల్డ్ అన్ని మనకు ఇక్కడ చూస్తున్నట్లయితే బోల్డ్ అన్ని బ్యాంక్స్ కూడా వచ్చేసాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అసలు మీకున్న ఎలిజిబిలిటీస్ ఏంటి, వితౌట్ కొలాటరల్ బ్యాంక్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సో ఎడ్యుకేషన్ లోన్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఎస్పెషల్లీ మనకు ఈ VSource గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ లో మీరు ఏదైనా యూనివర్సిటీ చూస్ చేసుకోవడానికి కన్ఫ్యూజన్ గా ఉంటే ఇక్కడికి వస్తే డైరెక్ట్ గా ఏ యూనివర్సిటీ మీరు చూస్ చేసుకుంటే బెటర్, చూస్ చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా అడ్మిషన్ ప్రాసెస్ కూడా జరిగిపోతుంది. వాళ్ళు సర్టిఫికెట్స్ కూడా ఎటువంటి సర్టిఫికెట్స్ ప్రొవైడ్ చేయాలి అని అడుగుతారు. ఆ సర్టిఫికెట్స్ మనం ప్రొవైడ్ చేసి అయిపోయిన తర్వాత అడ్మిషన్ ప్రాసెసే కాదు బ్యాంక్ లోన్ కూడా అప్రూవల్ అయితే జరిగిపోతుంది అనమాట. సో మీరు చేయాల్సిన పని ఏం లేదండి, డైరెక్ట్ గా మీ పిల్లవాడు కానీ పాప కానీ బీటెక్ అయిపోయిందంటే మాస్టర్స్ UK లో కానీ అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ ఇలా ఏ కంట్రీలో చేయాలనుకున్నా కూడా VSource వాళ్ళు కండక్ట్ చేసిన ఇటువంటి గ్లోబల్ ఎడ్యు ఫేర్ కి వస్తే డైరెక్ట్ గా ఏ యూనివర్సిటీ అయితే బెస్ట్ అనేది వాళ్ళు చెప్పేస్తారు. అండ్ వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాంక్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి కాబట్టి బ్యాంక్ లోన్ కూడా వెంటనే అయిపోతుంది అనమాట. ప్రాసెసింగ్ అంతే ఇమ్మీడియట్ గా అయిపోతుంది. సో చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా మొత్తం అంతా బ్యాంక్స్ అందరూ ఉన్నారు. అండ్ స్టూడెంట్స్ పేరెంట్స్ చూసినట్లయితే మీరు జనాభా చూసినట్లయితే చాలా మంది వచ్చి ఉన్నారు. ఫ్లో అనేది ఎక్కువగా ఉంది. బికాస్ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళు MBBS చేయాలి అనుకుంటున్నారు, అబ్రాడ్కి వెళ్ళి మాస్టర్స్ చేయాలనుకుంటున్నారు, బీటెక్ ఒక మంచి యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి అని మా భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి అనుకుంటున్నారు. అటువంటి వాళ్ళందరికీ VSource ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. ఒక మంచి భవిష్యత్తుకి గ్యారంటీ దొరుకుతుంది. ఎస్, దిస్ ఇస్ అ గ్లోబల్ ఎడ్యు ఫేర్ అనమాట. సో ఫైనల్లీ ఇదండి VSource ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు చక్కగా టీ హబ్ లో ప్రతిసారి వాళ్ళు గ్లోబల్ ఎడ్యు ఫేర్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆ ఎడ్యుకేషన్ ఫేర్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే మీరు ఎవరైనా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అబ్రాడ్ లో చదివించాలి మా పిల్లల్ని అండ్ స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి బీటెక్ కానీ MBBS కానీ అండ్ అలాగే మాస్టర్స్ కానీ అనుకుంటే ఇది ఒక మంచి అవకాశము. జస్ట్ మీరు ఈ ఎడ్యుకేషన్ ఫేర్ అటెండ్ అయితే చాలు మీకు బోల్డ్ అన్ని డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కాలర్షిప్స్ లో డౌట్స్ ఉంటాయి, ఏ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారు, అసలు బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఉంటాయా లేవా అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది. వన్స్ మీరు స్టెప్ ఇన్ అయ్యాక మీ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెస్ట్ యూనివర్సిటీ అనేది వాళ్ళే చూస్ చేసుకుంటారు. అండ్ అక్కడున్న యూనివర్సిటీ వాళ్ళే వచ్చి డెలిగేట్స్ వచ్చి మీతో ఇంటరాక్ట్ అయ్యి ఆ ప్రాసెస్ ఏంటి, అడ్మిషన్ ఫీజు ఏంటి అని కూడా చెప్తారు. అండ్ ఎస్పెషల్లీ బ్యాంక్ లోన్స్ ప్రతి ఒక్కళ్ళు అబ్రాడ్ చదువుకోవాలి అనుకుంటారు కానీ ఎక్కడో బ్యాంక్ లోన్స్ అండ్ బోల్డ్ అంత డబ్బు ఖర్చు అవుతుందేమో అనుకుంటారు. అటువంటి వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్ యాప్ చేస్తుంటారు. అండ్ ఎస్పెషల్లీ VSource వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్స్ కూడా సపోర్ట్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ చూసారు మీరు కొలాటరల్ ఉండదన్నమాట, నో కొలాటరల్ అండ్ నో కోసైనర్ ఉంటుంది అనమాట. ఇమీడియట్ గా బ్యాంక్ లోన్ కూడా ప్రాసెస్ అయిపోతుంటది. అంటే మీరు ఎటువంటి అసెట్స్ కానీ షూరిటీ కానీ పెట్టక్కర్లేదు. అది కూడా ఎడ్యుకేషన్ లోన్ వన్స్ మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మొత్తం కోర్స్ అయిన తర్వాతనే మనం ఎడ్యుకేషన్ లోన్ అనేది స్టార్ట్ చేస్తాం రీపే చేయడం. సో ఫైనల్లీ ఎవరైనా అబ్రాడ్ లో చదువుకోవాలి, ఒక మంచి భవిష్యత్తు మాకు ఉండాలి అనుకుంటే మంచి కన్సల్టెన్సీని మనము డెఫినెట్లీ చూస్ చేసుకోవాలి. అందులో డోకా లేదు అండ్ 100% గ్యారంటీగా చెప్తున్నాను. VSource ఓవర్సీస్ కన్సల్టెన్సీ
కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు, వి సోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు, వి సోర్స్ వర్సిటీ వాళ్ళు ఈస్ ద బెస్ట్ ఆప్షన్.